గైస్ ఒక మాట చెప్తాను గైస్, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ క్రియేటర్స్ అందరికి తెలుసు మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేయడం ఎంత కష్టము. బట్ కొంతమంది ఏంటంటే మానిటైజేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయితే చేసుకున్నారు. కానీ గైస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏ మాత్రం కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ఎంతైతే కష్టపడ్డారో ఆ కంప్లీట్ అయిపోయిన మానిటైజేషన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. బికాస్ మీరు కనుక కరెక్ట్ వేలో మెయింటైన్ చేయకపోతే మళ్ళీ మీరు మొదటికి వస్తారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు మానిటైజేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా గెయిన్ చేసుకొని మళ్ళీ మొదటి నుంచి అయితే రావాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానది ఈరోజు గేస్ ఈలో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు లైవ్ ప్రూఫ్లో అయితే ఒక స్క్రీన్ షాట్ కూడా మెన్షన్ చేస్తాను. అంతేకాకుండా మీ కంప్లీట్ క్లియర్ కట్ నాలెడ్జ్ కూడా ఈ వీడియోలో అయితే మీకైతే అర్థమవుతుంది గేస్. ఓకేనా? అండ్ గేస్ సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి గేస్. అదేంటి అంటే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన కొన్ని వీడియోస్కి చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. గైస్ అందరు క్రియేటర్స్ లైట్ తీసుకున్నట్టుగా నేను లైట్ తీసుకున్న క్యాండిడేట్ని అయితే కానే కాదు గైస్. ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి దొరికినా, వాట్సాప్ నంబర్ దొరికినా, ఇన్స్టాగ్రామ్ ఐడి దొరికినా సరే నేను ఏ విధంగా ఏది చేయాలో ఆ విధంగా చేసే చూపిస్తా గైస్. నిజంగా చెప్తున్నా, మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే ఫాలో అవ్వండి. కానీ నెగిటివ్ కామెంట్స్ కనుక చేశారనుకోండి, నేను చూపించినంత నరకం గైస్ ఏమెవ్వరు కూడా చూపియరు, గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్. సో ఇక్కడ గైస్ ద మెయిన్ టాపిక్ ఏంటంటే, సో మన ఛానల్ నుండి ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు మెసేజ్ చేశాడు. అదేంటి అంటే, అన్న నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయి ఆల్మోస్ట్ 12 to 13 months అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయిపోయింది. సో నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే చేయలేను. నాకు ఆల్మోస్ట్ ఒక 1 month రెవెన్యూ కూడా నాకైతే యూట్యూబ్ నుంచి అయితే రావడం అయితే జరిగిందన్న. బట్ ఏమైందో ఏమో తెలియదు కానీ కంప్లీట్ మానిటైజేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా డిసేబుల్ అయిపోయింది అని చెప్పేసి నాకు తనైతే మెసేజ్ చేయడం అయితే జరిగింది. సో నేనేం చేశానంటే తన ఛానల్కి సంబంధించిన కంప్లీట్ లైక్ మెయిల్ ఐడి కావచ్చు, అంతకుండా పాస్వర్డ్ తీసుకొని కంప్లీట్గా నా మొబైల్లో లాగిన్ అయ్యి క్లారిటీగా చెక్ చేశాను గైస్. ఓకేనా? సో చెక్ చేయడంగా కాకుండా యూట్యూబ్కి డైరెక్ట్ రిక్వెస్ట్ కూడా పెట్టాను. సో రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్కి నాకు యూట్యూబ్ ఇచ్చిన రిప్లై ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లారిటీ అయితే చూపిస్తాను. అండ్ దాన్ని చదివి కూడా మీకు వినిపిస్తాను. అండ్ అంతేకాకుండా ఆ రిప్లైలో ఏముందో కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో మీరు కూడా మీ యొక్క ఛానల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అయితే యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఏ క్రియేటర్ అయితే మనకు మెసేజ్ చేశాడో తన ఛానల్ అనేది నా ఫోన్లో లాగిన్ అయ్యి నేను యూట్యూబ్కి రిక్వెస్ట్ పెడితే యూట్యూబ్ వచ్చేసి ఇలాంటి రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేంటి అంటే హాయ్ అని చెప్పేసి మన యొక్క ఛానల్ నేమ్ అయితే ఏదైతే ఉందో ఆ క్రియేటర్ది తన ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేసి వి నోటీస్డ్ యూ హ్యావెంట్ పోస్టెడ్ ఎనీ కంటెంట్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి వాళ్ళ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేసి ఫర్ సెవరల్ మంత్స్ అండ్ హ్యావ్ ఫాలన్ బిలో ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ YPP. We know monetization is important to you as a creator, so we want to let you know that unless you meet the YPP eligibility threshold in the next 30 days, we will disable monetization on అని చెప్పేసి వాళ్ళ ఛానల్ నేమ్ అనేది మెన్షన్ చేసి ఆఫ్టర్ దట్ we will cancel your contract and you will need to reapply for YPP అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెయిల్ అయితే పంపించడం అయితే జరిగింది. సో ఇదేంటి అసలు ఇన్ఫర్మేషన్ యొక్క మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు గైస్ మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మనకు యూట్యూబ్ ఇచ్చిన రిప్లైలో అసలు మీనింగ్ ఏముంది అంటే మన క్రియేటర్ ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాడో తను వచ్చేసి ఏంటంటే 12-13 months బ్యాకే మానిటైజేషన్ అప్లై చేయడం అయితే జరిగింది. సో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వచ్చాడు. సో తనకు రెవెన్యూ రావాల్సిన టైంలో రెవెన్యూ అయితే వచ్చింది. బట్ ఏంటంటే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల తను హాస్టల్కి వెళ్ళడం వల్ల తను ఏంటంటే అలా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది ఆపేశాడు. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఆల్మోస్ట్ తన ఛానల్ వచ్చేసి 3 months వరకు తనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఈవెన్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఎలాంటివి అయితే పోస్ట్ అయితే చేయలేడు. సో ఈ విధంగా పోస్ట్ చేయకపోవడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఏంటంటే ఒక 30 days టైం ఇచ్చింది తనకి. ఈ 30 daysలో కనుక మీరు యూట్యూబ్ ఛానల్లో కనుక యాక్టివ్గా లేకపోతే మీ ఛానల్ అనేది మళ్ళీ డిసేబుల్ చేస్తాం, ఏదైతే మానిటైజేషన్ ఉందో దాన్ని డిసేబుల్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ కూడా పంపించింది. బట్ ఆ మొబైల్ అనేది తన దగ్గర లేకపోవడం వల్ల తను చూసుకోలేడు.
సో చూసుకోకపోవడం ఏంటంటే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు చూసుకున్న తర్వాత ఏంటంటే కంప్లీట్గా ఏదైతే తన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో అదంతా కూడా డిసేబుల్ అయిపోయింది. సో తను మళ్ళీ ఆ ఛానల్ రన్ అయ్యి మళ్ళీ రెవెన్యూ సంపాదించుకోవాలనుకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ ఉంటారు. బట్ ఏదైతే 4000 అవర్స్ ఉందో దాన్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ చేసి మళ్ళీ తనైతే మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మళ్ళీ తనకి యూట్యూబ్ నుంచి అయితే రెవెన్యూ రావడం అయితే జరుగుతుంది. సో ఈ 3 మంత్స్ ఏదైతే తను మిస్టేక్ అయితే చేశాడో ఇలాంటి మిస్టేక్స్ కనుక మీరు చేస్తే అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీ పర్సనల్ సిచ్యువేషన్ కూడా కొంతమంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా. సో అవిటి వల్ల మీరు యూట్యూబ్ ఛానల్ కనుక యాక్టివ్గా లేకపోతే మీరు స్టార్టింగ్ నుంచి చేసిన కష్టం అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో కనీసం అందులో కమ్యూనిటీ పోస్ట్ అన్న పెట్టడానికి ట్రై చేయండి. లేకపోతే వీక్లీయో లేకపోతే ఇప్పుడు 3 మంత్స్ టైం ఇస్తారు కదా, ఆ 3 మంత్స్లో ఏంటంటే ఒక మంత్కి ఒక 2 వీడియోలు కావచ్చు 2 షార్ట్లన్నా పెట్టడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఏంటంటే యాక్టివ్గా ఉన్నట్టు యూట్యూబ్కి అర్థమవుతుంది. సో మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ ఆర్ షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ కంప్లీట్గా ఇంకా యూట్యూబ్లో యాక్టివ్గా లేనట్టు మీరు బిజీలో ఉండి పోస్ట్ చేయకపోతే మళ్ళీ మీరు మొదటికి వస్తారు గైస్, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన రిప్లై మన యూట్యూబ్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన లైవ్ ప్రూఫ్ కూడా మీకు చూపించాను కాబట్టి సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి గైస్, ఓకేనా? ఎందుకంటే మీరు నానా కష్టాలు పడి మానిటైజేషన్ అప్లై చేశారు. ఐ నో గైస్, మానిటైజేషన్ అప్లై చేయడం అనేది ఎంత కష్టమో, వాటి యొక్క రిక్వైర్మెంట్స్ అనేది మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి సో దాన్ని అనవసరంగా ఈ 3 మంత్స్ గ్యాప్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయకుండా మాత్రం పోగొట్టుకోకండి గైస్, ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డూ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్.